మరికొన్ని అంశాలు. ఇవన్నీ ప్రేమ అనే సోకాల్డ్ రెండు పదాలకి చావు అనే రెండు పదాలుగా మార్చేస్తున్నాయి. బహుశా ఈ కథను మనం కాస్త కలవరపరచేసి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ప్రేమ అనేది ఎంత స్వచ్ఛమైందో ఆ ప్రేమను పగగా మార్చేసుకొని ఇక్కడ చంపేసుకుంటున్నారు. అవును, అటువంటి ఘటనలకు ఇంకో ప్రాంతం మధ్యప్రదేశ్ ఒకసారి అందరినీ షాక్ గురి చేస్తుంది. మధ్యప్రదేశ్లో కిరాతకం జరిగింది. ఇండోర్లో MBA స్టూడెంట్ని దారుణంగా చంపేశాడు ప్రియుడు. ఆ విద్యార్థిని కడతీర్చేశాడు ప్రేమికుడు పీయూష్. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జనవరి 11న ఆ విద్యార్థిని చంపేశాడు ఆ దుర్మార్గుడు. పోలీసుల ఇన్వెస్టిగేషన్లో విస్తుగొలిపే నిజాలు బయటపడ్డాయి. చంపేసిన తర్వాత ముంబైకి పీయూష్ పరారైపోయాడు. ఆ స్టూడెంట్ సంబంధించి అంటే పీయూష్ తన ప్లాట్కు పిలిపించుకున్నాడు. ఇన్ఫ్యాక్ట్ ఆ విద్యార్థిని ఆ స్టూడెంట్ని అంటే తన లవర్ని తన ఫ్లాట్కు పిలిపించుకున్నాడు పీయూష్. అసలు ఆ రోజు ఏం జరిగిందో మాట్లాడుకుంటే ఆ లవర్ ఆర్ ఆ స్టూడెంట్ ఇటు పీయూష్ ఫ్లాట్కి వచ్చింది. అయితే ఇక్కడే మనోడికి డౌట్ వచ్చింది. సారీ, మనోడు అనే పదం ఇక్కడ తప్పుగా వాడాలేమో. ఏం చేశాడంటే తన గర్ల్ ఫ్రెండ్, తన సోకాల్ గర్ల్ ఫ్రెండ్ ఎవరితోనో చాటింగ్ చేస్తుందని చెప్పి అనుమానం పెంచుకున్నాడు. సో దీంతో వీళ్ళిద్దరికీ మధ్య ఫస్ట్ ఉంటుంది కదా ఆ వాగ్వాదం, వీళ్ళిద్దరి మధ్య మాట పెరిగింది. పెరిగిన తర్వాత పెళ్లి గురించి ప్రస్తావన తీసుకొచ్చిందట సదరు మహిళ. ఇంకేముంది, కోపంతో ఊగిపోయిన వ్యక్తి ఆ తర్వాత ఆమె మీద హత్యాచారానికి పాల్పడ్డాడు. ఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు. అక్కడ క్షుద్ర పూజల ఆనవాళ్లు కనిపించాయి. అసలు ఎందుకు క్షుద్ర పూజలు జరిగింది, ఇది కూడా డౌట్ వస్తూ ఉంటుంది కదా. అయితే తన గర్ల్ ఫ్రెండ్ని చంపేసిన తర్వాత ఆ మృతదేహం దగ్గర, ఆ భౌతిక కాయం దగ్గర క్షుద్ర పూజలు చేశాడట పీయూష్. కారణం ఏంటంటే ఆమె ఆత్మ తిరిగి రావాలని చెప్పి క్షుద్ర పూజలు చేశాడట ఇతగాడు. ఆ విద్యార్థిని భౌతిక కాయంపై లైంగిక దాడి చేశాడు పీయూష్ అనేది వినిపిస్తున్నమాట. ఎంత దుర్మార్గం చూడండి. చంపేసింది కాక ఆపై క్షుద్ర పూజలు అనే అంశం కాక లైంగిక దాడి అంటే ఎంత కిరాతకమైన మనస్తత్వం ఇతగాడికి ఉండుంటుంది ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. అతగాడి మనస్సు ఎలా ఉండుంటుంది. అసలు మనసు కాదు మనిషేనా అసలు? ఎంత క్రూరత్వం ఉండుంటుంది, ఎంత క్రూరత్వం నిండిపోయి ఉంటుంది. ఊహించుకుంటూనే ఒళ్ళు గగురుపాటుకు గురవుతూ ఉంటుంది. ఆపై ఏం చేశాడు, అత్యాచారానికి, ఇన్ఫ్యాక్ట్ ఆమెపై అత్యాచారానికి పాల్పడ అంటే ఆ భౌతికాంపై అత్యాచారానికి పాల్పడమే కాదు, లైంగిక దాడికి పాల్పడమే కాదు, క్షుద్ర పూజలు చేసి ఆమె భౌతికాయానికి మళ్ళీ ఆత్మను తిరిగి ఆ భౌతికాయంలోకి వచ్చేలా క్షుద్ర పూజలు నిర్వహించే ప్రయత్నం చేశాడు. ఎంతకీ అది సక్సెస్ కాకపోవడంతో ఇంకేముంది, మళ్ళీ ట్రైన్లు పట్టుకోవడం, ట్రైన్లకి తిరగడం ఇదే జరిగిందట. నిందితుడు పీయూష్ని అరెస్ట్ చేశారు పోలీసులు. ఎక్కడెక్కడ తిరిగాడు, అసలు ఏం జరిగింది? అయితే క్షుద్ర పూజలు చేసిన తర్వాత ఎంతకీ ఆమె ఆత్మ, అఫ్కోర్స్ చనిపోయిన వాళ్ళు ఎలా తిరిగి వస్తారు? వీడు క్షుద్ర పూజలు చేసినంత మాత్రాన్ని తిరిగి వచ్చేస్తారా? ఇంత చదువుకుంది ఎందుకయ్యా? ఇంత దుర్మార్గమా? అయితే ఎంతకీ కాదు అని తెలిసిన తర్వాత అక్కడి నుంచి పారిపోయిన తర్వాత పీయూష్ ఉన్న ఆ ఫ్లాట్ నుంచి స్మెల్ వస్తూ ఉంటాయి, ఆడ్ స్మెల్ వస్తూ ఉంటాయి. మనిషి చనిపోయిన తర్వాత వచ్చే స్మెల్ ఉంటుంది కదా, అందులో అంత దారుణంగా చంపేసిన తర్వాత అప్పుడు వెంటనే పోలీసులకు ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళంతా కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసులు అక్కడికి చేరుకున్నారు, లొకేషన్కి చేరుకున్నారు. ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతుంది ఆర్టీవీ స్క్రీన్ మీద. చేరుకొని వాళ్ళ స్టైల్ ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. అసలు ఏం జరిగింది, ఎవరు వచ్చారు, ఎందుకు వచ్చారు, ఎవరెవరు వచ్చారు, ఎవరెవరితో కమ్యూనికేట్ అయ్యాడు, అసలు ఎవరిది ఈ ఫ్లాట్, ఒకరే ఈ దారుణాన్ని కొడుకెట్టారా లేకపోతే ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇది కూడా పూర్తిగా ఇన్వెస్టిగేషన్లో తెలిసే అవకాశం ఉంది. వీళ్ళిద్దరి మధ్య పరిచయం ఎన్నాళ్ళ నుంచి ఉంది, అసలు వీళ్ళకి ఒకరికొకరు ఎలా తెలుసు, ఎప్పటి నుంచి తెలుసు, వీళ్ళది కేవలం ప్రేమేనా లేకపోతే బియాండ్ దట్ ఏమైనా ఆలోచించే ప్రయత్నం చేశారా?
అంటే పెళ్లి వరకు వెళ్ళే ప్రయత్నం చేశారా? సో కాల్డ్ ప్రేమ అని ప్రయత్నం మాత్రమేనా, లేకపోతే ప్రేమ పేరుతో ఆమెను వంచే ప్రయత్నం చేశాడా? ఇవన్నీ కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్లో బయటపడబోతుంది. ఆ దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఆమె ఇంటి దగ్గర అంటే పీయూష్ ఆ ప్రియురాలని చంపేస్తున్న ప్రాంతం పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. అదిగో ఫోటోలు కనిపిస్తున్నాడు కదా, వాడి పీయూష్. సో కాల్డ్ ప్రేమికులు, ఐఎమ్ సెయింగ్ సో కాల్డ్ ప్రేమికులు అని చెప్పుకున్న వాళ్ళంతా కూడా ఒకసారి ఈ కథనం చూడండి. నిజమైన ప్రేమికులకి ఇలాంటి కథనాలు కథనాలు కావచ్చు ఎక్కడ వర్తించవు. బికాస్ ప్రేమ ఎప్పుడు త్యాగాన్ని కోరుకుంటుంది, ప్రేమ ఎప్పుడు ప్యూరిటీని కోరుకుంటుంది, ప్రేమ ఎప్పుడు కలిసి ఉండాలని కోరుకుంటుంది. విడిపోయినా కలిసి ఉండాలని కోరుకునేదే ప్రేమ. నేను లేకపోతే నేను చంపేస్తాను, నువ్వు నాకు దక్కకపోతే చంపేస్తాను, ఇది కాదు ప్రేమ కోరుకునేది. ఎంత సిల్లీ రీజన్. రెండు వినిపిస్తున్న కారణాలు కూడా రెండు సిల్లీ రీజన్స్ కదా. ఏంటిది? మొదటిది ఏంటి? ఆ అమ్మాయి వేరే వాళ్ళతో చాటింగ్ చేస్తుందని చెప్పి. అరే వెధవా, నీ ప్రేమ మీద నీకే నమ్మకం లేదా? ఇది జనాలు అడుగుతున్న మాట. అలాంటప్పుడు నువ్వు ప్రేమించడం దేనికి? అమ్మ నీ మీద నాకు నమ్మకం లేదు, నువ్వు వెళ్ళిపో అని చెప్పి అంటే ఇంకోళ్ళు ప్రేమించుకో. నీ దగ్గర ప్రేమ లేదా? లేదు, ఆ అమ్మాయి మీద నమ్మకం లేకపోతే ఐఎమ్ సారీ, నేను నీకు మ్యాచ్ కాదు. ఒకవేళ నీ మీద నాకు ఇలా డౌట్స్ ఉన్నాయి, ఆఫ్ కోర్స్ అంత నిజాయితీగా ఉండడం కష్టం కాబట్టి మనకి మ్యాచ్ అవుదమ్మా, నీ దారి నీది, నా దారి నాది అని చెప్తే ఎవరు ఒప్పుకోరు? ఆమె చాటింగ్ చేస్తుందని చెప్పి ఏదో ఒక డౌట్తోని ఫస్ట్, ఆ తర్వాత పెళ్లి గురించి ఊసెత్తితే చాలు. ఈ సో కాల్డ్ ప్రేమికులు మీ ప్రేమ నిజమా కాదా అని చెప్పి జస్ట్ చెక్ యువర్ సెల్ఫ్ వన్స్. పెళ్లి వరకు వెళ్ళి ఒక మాట అనండి చాలు, అర్థమైపోతుంది. అవతల వాడి క్యారెక్టర్ అంటే బయటపడిపోతుంది. అది అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు. పోనీ పెళ్లి చేసుకున్న తర్వాత తినగానే ఉంటున్నారంటే అక్కడ కూడా మళ్ళీ ఇల్లీగల్ రిలేషన్స్. వాట్స్ ద ఫన్? ఏంటది? ఏంటా సరదా? మనుషుల్ని చంపేయడం మీకు సరదానా? మనుషుల్ని చంపేసుకోవడం సరదానా? ఈరోజు ఈ ఘటన ఏదో మధ్యప్రదేశ్లో జరిగింది అనుకోవచ్చు కాక, బట్ జస్ట్ థింక్, క్షుద్ర పూజల ఎంత చదివి ఏదో ఉంటుంది. కొంతమంది కామెంట్ చేస్తున్నారు, వాళ్ళ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కామెంట్స్ కూడా అభ్యంతరకరంగా కాకుండా ఒక సొల్యూషన్ టర్న్గా, అంటే ఒక సొల్యూషన్ వైపు వెళ్ళేలా మాట్లాడితే కనుక, కామెంట్ చేస్తే కనుక నేను తప్పకుండా చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. బికాజ్ మనం ఎప్పుడు మాట్లాడుకునేది నీడ్ ఆఫ్ అవర్, అండ్ ఈ క్షణం కావాల్సిన అంశం కాబట్టి ఇది మాట్లాడుకోవాలి. ఇలాంటి వాళ్ళని పబ్లిక్ మధ్య ఉరి అంటూ మాట్లాడుకొచ్చారు. ప్రజలు చూస్తుంటే అప్పుడు ఇలా చేయాలంటే దుర్మార్గులు భయపడతారు. ఇంకొంతమంది సైకో అంటున్నారు. ప్రేమ గుడ్డిది అనే మాట వినిపిస్తూ ఉంటుంది కదా. ఇదిగో ఇలాంటి ఘటనలు చూసినప్పుడే ఆ అమ్మాయి ఏం చూసి ప్రేమించింది? వాట్ ఈస్ మెన్ బై లవ్? కెన్ సమ్వన్ ఎక్స్ప్లెయిన్ మీ ప్లీజ్? ప్రేమ అంటే ఏంటి? వాడి గురించి తెలుసా? వాడు ఎలాంటి వాడో తెలీదు. వాడికి క్షుద్ర పూజలు అనే ఒక యాంగిల్ కూడా వాడిలో ఉందంటే ఎంత సైకిక్ మెంటాలిటీ. నువ్వు మెసేజ్ చేస్తూ ఉంటే, ఇంకొకరితో చాటింగ్ చేస్తూ ఉంటే అనుమానం పడేవాడు సో కాల్డ్ ప్రేమికులు. తనని నీ రూమ్కి పిలిపించేవాడు, తను ఒక్కడూ ఉన్న నీ రూమ్కి నిన్ను పిలిపించేవాడు నీ సో కాల్డ్ ప్రేమికుడు. నువ్వు మెసేజ్ చేస్తే అనుమానపడేవాడు నీ సో కాల్డ్ ప్రేమికుడు. పెళ్లి గురించి ఊసెత్తితే తప్పించుకు తిరిగేవాడు సో కాల్డ్ ప్రేమికుడు. ఆలోచించలేమా? అలా అని చెప్పి ఏంటి అబ్బాయికి సపోర్ట్గా మాట్లాడుతుందంటే ఈ ఘటన నేపథ్యంలోనే ప్రశ్నిస్తున్నా. ఒకవేళ అమ్మాయిల విషయంలోకి వచ్చినప్పుడు కూడా సేమ్ అంతే, అబ్బాయిలైనా సరే. యూ హ్యావ్ టు క్వశ్చన్ అవర్ సెల్స్, వీ షుడ్ క్వశ్చన్ అవర్ సెల్స్, వీ మస్ట్. ఆ మనిషి చనిపోతే వాడు చంపేసిన తర్వాత మరి వాడికి బుర్రలో ఏం పరిగెట్టిందో, ఆ ఆత్మని తీసుకురావడానికి క్షుద్ర పూజలు చేశాడంట. అమ్మాయిలు చూస్తున్నారా? హోప్ మీరు ఈ కథనాలు చూస్తూ ఉండొచ్చు కాక, చూడాలి కూడా. ఎందుకంటే ఇటువంటి ఘటనలు మీరు చూస్తూ ఉంటే కాస్త కనువిప్పు కలిగే అవకాశం, ఒక్కలైనా మారితే కనుక మా ఈ ప్రయత్నం కాస్తైనా సక్సెస్ అయినట్టు. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు ఎందుకు ఇలాంటివి చూపిస్తున్నానని చెప్పి. అంటే జరుగుతున్నాయండి, ఇలాంటివి చూపించేది జనాల్లో మార్పు రావాలని చెప్పి.
ఆ విజువల్స్ మేము ఎక్కడ డెప్త్గా చూపించే ప్రయత్నం చేయట్లేదు, ఎందుకంటే మీరు కలవరపడుకునే అవకాశం ఉంటుంది కాబట్టి. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, అయితే మిమ్మల్ని కలవరపడకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూపించడం, తద్వారా మీకు అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్తం చేయడంలో భాగంగా ఈ కథనం చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపడకు గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి అనడం ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడగే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్. ఒక్కసారి చూడండి, వాడి ముఖం చూస్తే అమాయకంగానే ఉన్నాడు, కానీ ఆ అమాయకత్వం వెనకాల మీకు తెలియని క్రూరత్వం ఉంటుంది. అమ్మాయిలు ఒక్కసారి చూడండి, ఆ క్రూరత్వాన్ని ముందు గమనించండి. ప్రేమలో అన్నీ కొట్టుకుపోతూ ఉంటాయి, బట్ జస్ట్ కమ్ అవుట్ ఆఫ్ దాట్ బబుల్. ప్రేమ అనే సో కాల్డ్ బబుల్ నుంచి బయటకు వచ్చి అతగాడు ఏంటి, గెట్ టు నో అ క్లియర్ పిక్చర్ ఆఫ్ అ పర్సన్ టు హూమ్ దట్ యు ఆర్ లవింగ్. అమ్మాయిలైనా అబ్బాయిలైనా మీరు ప్రేమిస్తున్న వ్యక్తి, అది అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు, హ్యావ్ ఎ పిక్చర్, క్లియర్ పిక్చర్ తెలుసుకోండి. ఫస్ట్ ఫ్రెండ్స్గా కంటిన్యూ అవ్వండి. ఆ స్నేహం నుంచి అప్పుడు ప్రేమగా చిగురించినప్పుడు నేను చేస్తుంది రైటేనా, ఆ ప్రేమను కాస్త జీవిత భాగస్వామిగా మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడా లేడా, ఆర్ జస్ట్ టైం పాస్ లవ్. ఇన్ ఎ ప్రాక్టికల్ వరల్డ్ ఐఎమ్ సెయింగ్, అదొక కేవలం అది ప్రేమైనా లేకపోతే సో కాల్డ్ రిలేషన్స్ అయినా పెళ్లి వరకు వెళ్ళే అవకాశం ఉందా? జస్ట్ థింక్. అతగాడు లేకపోతే ఆమె మీ నుంచి ఏం ఆశిస్తున్నారు? ఈరోజు ఆ సదరు మహిళ కనుక ఆలోచించి ఉండుంటే ఇతగాడిని పూర్తిగా స్కాన్ చేసినా, కనీసం ఒక 60% స్కాన్ చేసినా ఇతగాడిలో ఉన్న ఆ అనుమాన రోగం, దాంతోపాటు పెళ్లి విషయంకు వచ్చినప్పుడు కోప్పడే తీరు, క్షుద్ర పూజల వ్యవహారం, ఇవన్నీ వీటన్నిటిలో ఒక రెండైనా కనీసం ఒక్కటైనా ఆ మహిళకి కనుక తెలిసి ఉండుంటే బహుశా ఈరోజు ఆమె వ్యక్తి జీవిగా మారకపోయి ఉండేది, ఆ కన్న తల్లిదండ్రులకు కడుపు కోత లేకుండా పోయేది. అండ్ ఇలాంటి దుర్మార్గులు మన చుట్టూతానే ఉంటారు. గుర్తుపెట్టుకున్న అమ్మాయిలు మనుషుల రూపంలో, అమాయకుల రూపంలో మన చుట్టూతానే ఉంటారు. కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అండ్ యాజ్ అ సొసైటీ ఐఎమ్ ఆస్కింగ్, మీ రియాక్షన్ ఏంటి? మాట్లాడే ప్రయత్నం చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.